ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వారి యొక్క జాతకుల యొక్క జీవితంలో ఈ జూలై 11వ తేదీ నుంచి వీరి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. మీ ఇంట్లో జరగబోయే ఆ అద్భుతమైనటువంటి మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అత్యంత అద్భుతమైనటువంటి రహస్యంగా ఒక దైవిక శక్తి మీ జీవితాన్ని శాసించబోతోంది. అవునండి, ఇప్పుడు మీరు వింటుంది అక్షరాల నిజం. మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా, ఎన్ని ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా, అలాగే ఎంతటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నా కూడా ఈ వీడియోని ఒంటరిగా మీరు ఒక్కరే చూడండి. మీ యొక్క మనసు లోతుల్లోకి వినపడే విధంగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది. మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంది. పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోబోయే ముందు, అందరికీ సమస్యలు ఉంటాయి కదా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్య చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, అతి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారు ఫోన్ కాల్లోనే సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి, ఈ విషయాలన్నీ కూడా ఫోన్లోనే చక్కగా చెప్తారు. చాలా నమ్మకదగమైన గురువు గారండి. ఒక్కసారి మా పైన నమ్మకం ఉంటే గురువు గారికి ట్రై చేసి చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా మీ ఇంటికి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఒక వ్యక్తి రహస్యంగా మీ ఇంటికి వస్తున్నారని అనే విషయం మీకు తెలుసా? ఆ వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారు, రాత్రి సమయంలోనే ఎందుకు వస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు తెలుసా? ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే మీరు మాత్రం కేవలం ఆశ్చర్యపోతమే కాదండి, సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇన్ని రోజుల నుంచి కూడా మీరు ఈ యొక్క నిజాన్ని గ్రహించలేక అనవసరంగా మా జీవితాన్ని మేమే పాడు చేసుకున్నామా అనే కేవలంగా బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఆ వ్యక్తి ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్షాలని కురిపిస్తుంది. కానీ మీరు మాత్రం ఆ విషయాన్ని గ్రహించలేక సమస్యలన్నీ కూడా కొని తెచ్చుకున్నవారు అవుతున్నారు. మీ సమస్యలకు మీరే కారణం అవుతున్నారండి. మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉన్నారు. ఇక ఆ పరమసత్యం అనేది తెలిసిన క్షణంలోనే మీకు మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక మీరు ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి కష్టాలకన్నిటి కూడా చెక్ పెట్టేయచ్చు. మీరు అనుభవించినటువంటి ప్రతి ఆవేదనకు ఒక సరైన సమాధానం అనేది దొరకబోతోంది. అయితే మీకు జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాల్లో ఆ దేవుడు మాకెప్పుడూ కూడా తోడుగా ఉండడు, మా మీదనే ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడు అని ఆ భగవంతుణ్ణి తీవ్రంగా మీరు నిందిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క వేదన, మీరు పలికినటువంటి ఆ మాట అనేది మీరు చేసినటువంటి ఎంత పొరపాటో మీకు ఇప్పుడు తెలుస్తుందండి. మీరు ఆ విషయాన్ని గమనించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి ఆ వ్యక్తికి మీరు నమస్కారం చేసుకునే విధంగా మీరు మారబోతున్నారండి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యేకమైనటువంటి విధానం అనేది ఉంటుంది. అంటే ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణమైనటువంటి స్వభావం అనేవి కలిగి ఉంటారండి. అలాగే రాశి చక్రంలోని 2వ రాశి అయినటువంటిది వృషభ రాశి. వృషభ రాశి అంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు. ఈ నక్షత్రపు వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి కిందికి వస్తారండి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా, అంటే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారండి. అంటే వీరి పనితీరు, వీరి ప్రణాళికమైనటువంటి బద్ధం అనేది వీరిని ఎవరైనా సరే చూడగానే వీరు ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరి మనసు కూడా చాలా సున్నితంగా, చాలా మంచిగా ఉంటుందండి. వీరు మనసులో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టుకోరు. ఏదైనా సరే తెలిస్తే మాత్రం ఇతరులకి చెప్పడం కానీ, ఎవరి మీదైనా సరే పగలు ప్రతీకారాలు అనేవి మాత్రం వీరు అసలు పెట్టుకోరు. ఇలాంటి మనస్తత్వం అనేది వీరిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయండి. అలాగే వీరు సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అనేవి కూడా లభిస్తాయండి. అలాగే వీరి మాట తీరు, వీరి ప్రవర్తన అనేది ఎంతో హుందాతనంగా ఉంటాయి. అలాగే వీరు అనవసరమైనటువంటి విషయాల్లో కూడా వీరు కలగజేసుకోరండి. ఎందుకంటే ఏ విషయమైనా సరే వీరి దాకా వస్తేనే, వీరి దగ్గరికి వస్తేనే వీరు కలగజేసుకుని ఎందుకు అని ఎదురు నిలిచి మాట్లాడతారు. కానీ అంతేగాని అనవసరమైన విషయాల్లో తలపెట్టి తగాదులన్నీ నావేనని మాత్రం వీరు అసలు వెళ్ళరండి. ఇక ముఖ్యంగా వీరి జీవన విధానం అనేది ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారండి. అంటే రేపటి రోజున ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంటే జీవితానికి సంబంధించి
ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా చక్కగా ఆలోచించి చాకచక్యంగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారండి. అంటే ఈరోజు మనం ఏ విధంగా చేస్తే రేపటి రోజున స్థిరపడతాము అనే విధంగా ఆలోచన అనేది ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మేము విజయాన్ని సాధించాలి అనే ఆత్మవిశ్వాసంతో బతుకుతూ ఉంటారండి. అలాగే వీరు ఏదైనా సాధించాలి అంటే కూడా దానికోసం నిరంతరము కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏవైనా సరే అపజయాలు వీరికి ఎదురైనా సరే వీరికి కృంగిపోయే మనస్తత్వం కలిగిన వారై ఉండరండి. ఎందుకంటే వీరు అపజయాలు ఏవైనా కలిగినా సరే వాటికి ఎదుర్కొని ఏవైనా సాధించే విధంగా వీరు నిలిచి ఉంటారండి. అలాగే వీరు ఏదైనా సాధించాలి అంటే నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. అంటే నిద్రపోకుండా సరే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పటి వరకు ఇంత పైకి ఎదిగారంటే కూడా వీరు చాలా సమస్యలు ఎదుర్కొని కుటుంబ సమస్యలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా వాటినన్నిటిని అధిగమించుకుంటూ వీరు ఇంతవరకు వచ్చారండి. తట్టుకోలేనటువంటి బాధలు కష్టాలు అన్నిటినీ అనుభవిస్తూ అంటే వీరి జీవితం మొత్తము కూడా వయసుకు మించినటువంటి కష్టాలను పడి బాధ్యతలను మీద వేసుకుని వీరు ఇంతవరకు వచ్చారండి. కానీ వీరిని చూస్తే ఎవరూ కూడా ఓర్చుకోలేని మనస్తత్వం కలవారై ఉంటారండి. ఎందుకంటే వీరు పైకి ఎదుగుతున్నారు కాబట్టి వీరిని ఎప్పుడూ కూడా ఎదగనీయకుండా కిందకి దించాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అయిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, లేదంటే స్నేహితులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఏ విధంగా అయినా సరేనండి, ఎవరైనా సరే వీరిని చెడు కోరుకునే వారే ఎక్కువగా ఉంటారు. కానీ వీరు మంచి కోరుకునేవారు అసలు ఎక్కువ ఉండరండి. కాబట్టి వీరు ఏ విషయాలైనా సరే షేర్ చేసుకోవాలి అంటే మీ కుటుంబ సభ్యులతోనే మాత్రమే పంచుకోండి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులే మీకు మంచి సలహాలు ఇస్తారండి. ఒక్క మాట వారి విని ఆలోచించి చూచి అడుగులు వేయడం మీకు చాలా మంచిదండి. ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి మీ విషయాలన్నీ కూడా చెప్పేసి వారి సలహాలు తీసుకుని వాళ్ళ సలహా మేరకు మీరు నడిచారంటే మాత్రం మీరు మోసపోయే విధంగానే ఉంటుంది. కాబట్టి పక్కన వారి యొక్క సలహాలు మాత్రం మీరు ఎప్పుడు వినకండి. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళే మీకు చాలా మంచి చెప్తారు. మీ పెద్దల యొక్క మాటలు విని మీరు ముందుకు వెళ్ళడం మీకు చాలా మంచి జరుగుతుంది. కానీ మీరు ఈ సమయంలో నా కష్టాన్ని నా బాధని ఎవరు అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని మీరు మాత్రం బాధపడకండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకుంటే వారు ఖచ్చితంగా విని మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకు దైవానుబలం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. దైవానుబలాన్ని నమ్ముకుని మీరు ముందుకు నడవడం వల్ల కూడా మీకు మంచి శుభ సూచికలే ఉంటాయండి. కానీ ఈ రాశి వారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను ఎవరికి అన్యాయం చేయను కూడా, ఎందుకు నాకు నా వెంట ఇలా బాధలు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు మాత్రమే కాదండి, ఎవరికైనా సరే కష్టాలు బాధలు అనేవి ఉంటాయి. కానీ వాటిని మాత్రం అధిగమించుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలండి. కానీ మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుని అనుకోవడం, మనకు సంతోషం వచ్చినప్పుడు ఆ భగవంతుని తలుచుకోపోవడం అనేది మనం చేసే ఒక తప్పండి. అన్ని విషయాల్లో కూడా భగవంతుడే మనకు తోడుగా ఉంటారు. భగవంతుడి మీద భారం వేసి మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తే మాత్రం మనకి భగవంతుడే తోడుగా ఉండి సమస్యలు వచ్చినా తొలగిస్తారండి. అలాగే రేపటి రోజున మీకు వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ఎవరైనా సరేనండి, విద్యా రంగంలో ఉండి, వ్యాపార రంగంలో ఉండి, జీవితంలో రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే రాబోయే అన్ని రోజులు కూడా మీకు అన్ని శుభ ఫలితాలే కలుగబోతున్నాయని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే చూపిస్తున్నాయండి. ఏముందులే వీరు ఇలానే చెప్తారు అన్నీ అబద్ధం అని మాత్రం అనుకుంటే కాదండి. కానీ మీరు దైవబలం అనేది మాకు తోడుగా ఉంటుంది అని మీరు చేసేది మీరు చేయకుండా ఉండడం కాదండి. మీరు పడే కష్టం మీరు పడుతూనే ఉంటే మీకు దైవబలం అనేది తోడుగా ఉంటుంది. కాబట్టి అలాగే మీకు ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మీ జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రాబోతున్నారండి. అంటే మీ ఇంటికి రోజు కూడా ఆ వ్యక్తి వస్తూ పోతూ ఉంటారండి. ఎవరో కాదండి, ఆ పరమశివుడు అండి. ఆ పరమశివుడు మీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటారు. ఆ పరమశివుడు యొక్క ఆజ్ఞ అనేది మీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. కానీ మీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. నరదిష్టి కూడా మీకు తొలగిపోవాలి అంటే మాత్రం మీరు కళ్ళు ఉప్పు అంటే పెద్ద ఉప్పుతో మీరు ఎర్రగుడ్డలో వేసుకుని మీ గుమ్మానికి కట్టేసి కుడివైపున మీ గుమ్మానికి కట్టేసి మరుసటి రోజున అది తీసి ఎక్కడన్నా కాలువలో కానీ మనుషులు తిరగని చోట కానీ పడేస్తే మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది అంతా కూడా తొలగిపోతుందండి. ఆ పరమశివుని ఆజ్ఞ అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీరు మీ కుటుంబ అంటే మీ జీవిత భాగస్వామి కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ రేపటి రోజున కాస్త సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో మీరు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు కుటుంబ సభ్యులతో మీ పెద్దవారి దగ్గర మీరు కొంచెం తగ్గి మాట్లాడడం వల్లే మీకు అంతా కూడా తృప్తిగా ఉంటుంది. మీరు మనశ్శాంతిగా ఉంచుకుని మాట్లాడితేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయండి. మీరు కోపం వచ్చినప్పుడు కోపంలో మాట్లాడితే మాత్రం తగాదా రూపంలో మారిపోతుంది. కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు అని మనసులో గుర్తుపెట్టుకొని మాట్లాడండి.
అలాగే రేపటి రోజున వ్యాపారస్తులతో కూడా మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ వ్యాపార భాగస్వామితో మీరు కొంచెం ఆచితూచి మాట్లాడండి. కోపం వచ్చినప్పుడు వారు ఒక మాట అని మీరు ఒక మాట అంటే అది తగాద పెద్దది అవుతుంది కానీ తగ్గదు. కాబట్టి తగ్గించుకునే విధంగా మీరు ఉండండి. వారు ఒక మాట అన్నా మీరు తగ్గి మాట్లాడండి. తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత స్థిమ్మతంగా మాట్లాడుకుంటే మీకు అన్ని విషయాలు కూడా అర్థమయ్యి మంచిగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లక్ష్మీదేవికి ఒక పిండి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోనండి. శివాలయానికి వెళ్ళండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆ శివుని ఆజ్ఞ అనేది మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి. అలాగే రేపు లలితా సహస్రనామం పారాయణం చేయడం మాత్రం మర్చిపోకండి. డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి రాక అనేది జరుగుతుందండి.